టూ టౌన్ ప్రాంతం నుంచి చాలామంది ప్రతిరోజు ముఖ్యంగా మహిళలు కూలి పని చేసుకునే వాళ్ళు చాలామంది కూడా నడక ద్వారా మన మార్కెట్ ఏరియాకి రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా నడవడానికి అంటే ఇప్పుడు ఏదైతే మనకు అండర్ బ్రిడ్జ్ ఉందో ఆ అండర్ బ్రిడ్జ్లో నడవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే అందులో టూ వీలర్స్ కార్స్ అన్ని వెహికల్స్ కూడా పోతున్నాయి. సో అది సేఫ్ కాదు. అదేవిధంగా ఇంకా డిస్టెన్స్ కూడా దానివల్ల పెరిగింది. మొత్తం ఇట్లా పోయి తిరిగి రావాల్సి వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకొని మా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టాలని గతంలో అటు టూ టౌన్లో ఉన్న నాయకులు అదేవిధంగా మార్కెట్ ప్రాంతంలో ఉన్న బీజేపీ నాయకులు అందరం కలిసి కూడా ధర్నా చేయడం జరిగింది, దీక్ష కూడా చేయడం జరిగింది. ఇటీవల మేమందరం కూడా మా ఎమ్మెల్సీ గారు మా కేంద్ర మంత్రుల సపోర్ట్ తోటి అందరం కూడా వెళ్ళి సౌత్ సెంట్రల్ రైల్వేస్ జీఎం గారిని కలవడం జరిగింది. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి వర్యులు ఇక్కడికి వందే భారత్ ట్రైన్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేయిస్తా అని వారు కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే ఇప్పుడు ఇది శాంక్షన్ అయినట్టు దాదాపు 4 కోట్లతోటి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనిని వెంటనే ప్రారంభిస్తున్నట్టు రైల్వేస్ జీఎం గారి దగ్గర నుంచి మన మున్సిపల్ కమిషనర్ గారికి ఉత్తరం వచ్చింది. దీనికి సంబంధించిన ఎన్ఓసి మన మున్సిపాలిటీ నుంచి రావాలి. అదేవిధంగా జాయింట్ ఇన్స్పెక్షన్కి రమ్మని రైల్వేస్ దగ్గర నుంచి ఈ ఉత్తరం వచ్చింది. మేము మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ గారిని మేయర్ గారిని కోరుతున్నాం. దీనికి కావాల్సిన ఎన్ఓసి మీరు వెంటనే ఇస్తే ఈ పని కూడా వెంటనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇది చాలా అవసరం. చాలామంది కూలీలు, స్కూల్ చదువుకునే పిల్లలు, కాలేజ్ వాళ్ళు, మహిళలు అందరూ కూడా ఈ బ్రిడ్జ్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్న సమస్య. ఈ సమస్య వలన ఇటు మార్కెట్ ప్రాంతంలో ఉన్న 58 డివిజన్, అటువైపున 57 డివిజన్, ఈ 2 డివిజన్ మధ్యలో కూడా ప్రజలు అనుసంధానం అవుతుంది. అంటే రావడం పోవడం కూడా చాలా ఈజీగా అవుతుంది. కనుక కేంద్ర ప్రభుత్వము ఇది శాంక్షన్ చేయించారు దాదాపు 4 కోట్లతో. దీనికి సంబంధించిన ఎన్ఓసి ఇస్తే వెంటనే ఈ పని రైల్వేస్ వాళ్ళు పూర్తి చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే మన మంచిర్యాల రైల్వే స్టేషన్ ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వము అమృత్ భారత్ పథకంలో 30 కోట్లు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే మంచిర్యాల రైల్వే స్టేషన్ శంకుస్థాపన కూడా ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ నెల 10వ తేదీ నాడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కార్యక్రమంలో అనేక శంకుస్థాపనలు చేస్తారు. దాదాపు 6,800 కోట్లతోటి కొత్త రైల్వే స్టేషన్, కొత్త జాతీయ రహదారులు శంకుస్థాపన చేస్తారు. కనుక తొందరలోనే మన మంచిర్యాల రైల్వే స్టేషన్ కూడా కొత్త రైల్వే స్టేషన్ శంకుస్థాపన ఉంటుంది. అదేవిధంగా ఇప్పటికే మన మంచిర్యాల ప్రజల కొరకు వందే భారత్ ట్రైన్ స్టాప్ ఇవ్వడం, ఇట్లా కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రైల్వేస్కి సంబంధించిన విషయాలలో వందే భారత్ ట్రైన్ ఇవ్వడము, కొత్త ట్రైన్స్ హాల్ట్ ఇవ్వడము, కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టడము, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేపట్టడము, ఇట్లా అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఇవాళ మన మంచిర్యాల కార్పొరేషన్ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఇవాళ మన మంచిర్యాలకి రామ్ చెరువు కావచ్చు, అటు నస్పూర్ చెరువు కావచ్చు, ఈ చెరువుల యొక్క సుందరీకరణ కొరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే పెద్ద మొత్తంలో అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫిష్ పాండ్ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మంజూరు చేయడం జరిగింది. ఇట్లా మన మంచిర్యాల ఈ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేస్తాము. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించినందుకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న మా బీజేపీ కేంద్ర మంత్రులకు, మా బీజేపీ ఎమ్మెల్సీ, బీజేపీ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. మంచిర్యాల పట్టణంలోని టూ టౌన్ ప్రాంతంలో ఇప్పటి నుంచో ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎర్రవెల్లి రగన్న గారి సారథ్యం లోపల వారి దృష్టికి రాగానే వెంటనే గతం లోపల మనం ఏవైతే ఆ టూ టౌన్ ప్రాంతానికి అనుసంధానంగా ఏవేవైతే చేయాలో, అంటే ఉదాహరణకు అక్కడ శ్రీనివాస్ టాకీస్ ముందటి అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అండర్ బ్రిడ్జ్ వేస్తే అది ఒక్కటి సరిపోదు, ఈ ప్రాంతం వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతం లోపల కూడా ఒక ఫ్లైఓవర్నే ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం, కానీ ఇక్కడ ఆ స్పేస్ సరిపోకపోవడం వల్ల ఇక్కడ ఒక అండర్ బ్రిడ్జ్ను కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల
ఈయన ఆ రోజు అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ ప్రజలకు అటు నుంచి టూ టౌన్ నుంచి వన్ టౌన్కి రావాలంటే వాకేబుల్గా చాలా ఇట్లా తిరిగి రావాల్సిన పరిస్థితి ఉందని చెప్పి రగన్న గారికి చెప్పగానే రగన్న గారితో పాటు నాతో పాటుగా మాకు ఇటుపక్క ఉన్నటువంటి కార్పొరేటరు మా బొట్ల అనితా సత్యం గారు, అదేవిధంగా కస్తూరి నాగరాజు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు రగన్న గారి సారథ్యం లోపల హైదరాబాద్కు వెళ్ళి అక్కడ మనకు ఎన్నికైనటువంటి మన ఉమ్మడి 4 జిల్లాల ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని తీసుకొని, అదేవిధంగా మా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ అన్న గారి యొక్క సారథ్యం లోపల సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ వారికి విజ్ఞప్తి చేస్తే వారు వెంటనే ఒకటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎఫ్ఓబి బ్రిడ్జ్ను దాదాపుగా 3 నుంచి 4 కోట్ల వ్యయంతో దాన్ని మంజూరు చేయడం జరిగింది. ఆ మంజూరుకు ముందుగా దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని అది ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉన్న సందర్భంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ను పట్టుదలతో మా రగన్న గారు మంచిర్యాలలో ఆపాలి అని చెప్పి వారు చేసినటువంటి కృషితో వందే భారత్ ట్రైన్ మంచిర్యాల ఆగిన సందర్భంగా బండి సంజయ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు రగన్న గారు, అదేవిధంగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అందరూ భారతీయ జనతా పార్టీ నాయకుల విజ్ఞప్తి మేరకు బండి సంజయ్ గారు అదే రోజు అనౌన్స్ చేయడం జరిగింది. వెంటనే మీ మంచిర్యాల 1 టౌన్ 2 టౌన్ కలిసే విధంగా దానికి అనుసంధానంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను శాంక్షన్ చేస్తా ఉన్నాం, అది రగన్న కోరిక మేరకు నేను శాంక్షన్ చేస్తా ఉన్నానని చెప్పడం, అది మాటలే కాకుండా చేతల్లో ఇవాళ 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఇవాళ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ కావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా ఇక్కడ మున్సిపాలిటీకి లెటర్ పంపించడం జరిగింది. ఎందుకంటే అటైనా ఇటైనా ఏదైనా మున్సిపల్కి సంబంధించినటువంటి కొంత స్థలం అవసరం ఉంటే మీరు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే మేము ఈజీగా తొందరగా టెండర్ పిలిచి ఈ యొక్క ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేస్తామనే ఒక మంచి సంకల్పంతో వారి వల్ల సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మా మున్సిపల్ కమిషనర్ గారికి రావడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అందరి పక్షాన, కుటుంబ సభ్యులందరి పక్షాన నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మున్సిపల్ మేయర్ గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి వెంటనే మీరు సమావేశం ఏర్పాటు చేసి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ను వెంటనే సౌత్ సెంట్రల్ రైల్వే వారికి ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరొకసారి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ దీనికి కృషి చేసినందుకు అటు దిక్కున్నటువంటి కార్పొరేటర్గా నేను, ఇటు మా కార్పొరేటర్ బొట్ల అనితా సత్యన్న గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరి పరంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ఇక్కడ దీనికోసం కృషి చేసినటువంటి మా 2 కేంద్ర మంత్రులు, మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, అదేవిధంగా మా రాష్ట్ర ఉపాధ్యక్షులు రగన్న గారికి, మా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ గారికి అందరికీ కూడా మేము ఈ సందర్భంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం.